శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్మశ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీహరి. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం అమ్మవారి గురించి ఒక చిన్న విశేషాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ విశేషం ఏంటో తెలిసిన శతాక్షి శాకాంబరి. అంటే అమ్మవారు ఒకే కాలంలో రెండు నామాలతో పిలువబడిన ఒక మహత్తరమైన అద్భుతాన్ని చూపించిందిట. ఆ అవతార విశేషాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనకి ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాం కదా. ఆమె దర్శనం మనం చేసుకున్నప్పుడు ఆమె ఎట్లాగండి మనకు కనిపించేది? పట్టు పీతాంబరాలు కట్టుకొని ఆభరణాలతోటి చాలా చిరుమందహాసంతో, చాలా ప్రసన్న వదనంతో మనకి సాక్షాత్కారం ఇస్తుంది. కానీ ఒకే ఒక్క రోజున మాత్రం శాకాంబరిగా, అనగా కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, ఇలా రకరకాల కూరగాయలతోటి మనకి దర్శనం ఇస్తుంది అలంకారం చేసుకుని. అసలు అవతారం దేనికి అమ్మవారు దాల్చాల్సి వచ్చింది? అసలు మనం అమ్మవారిని శాకాంబరిగా ఎందుకు ఆరాధన చేస్తున్నాం? ఆ విశేషం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఈయన హిరణ్యాక్షుడి వంశంలో రూరుడు అనే ఆయనకి కుమారుడిగా జన్మించాడు. సహజంగా రాక్షసుడు అనగానే మనకు అర్థమైపోతుంది ఏంటంటే దేవతలను కానీ మనుష్యులను కానీ ఈతి బాధలు పెడుతూ ఉంటారని, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారని మనకి అర్థమైపోతుంది. అది కాకుండా వీళ్ళు గొప్ప తేజస్సుతో బలశాలులుగా అవ్వటం కోసమని మరణం లేకుండా దేవతలను ప్రసన్నం చేసుకుని రకరకాలుగా వీళ్ళు వరాలు పొందుతారని కూడా మనకి విదితమే. అట్లాంటి ప్రక్రియలోనే ఈ దుర్గముడు కూడా పయనం చేశాడు. ఎట్లాగా అంటే ఈయన వేదాలతో కూడుకున్న మంత్రభాగంతో దేవతలకి వీళ్ళకి తేజస్సు, బలం అనేది ఉన్నది అని గ్రహించాడు. మిగతా రాక్షసులందరూ కూడాను రకరకాల ఆయుధాలతో, రకరకాల యుద్ధ విన్యాసాలతో వాళ్ళని ఓడించాలని, జయించాలని చాలా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసి విఫలమయ్యి అంత్యాన వాళ్ళే పరమపదాన్ని పొందారంటే మరణించారు. కానీ ఈ దుర్గముడు అలా చేయలేదు. ఈయన కాస్త యుక్తిని ఉపయోగించాడు. ఎట్లాగంటే బుద్ధిని ఉపయోగించాడు. శరీర బలాన్ని దేనికి శ్రమని ఎందుకు వృధా చేసుకోవటం? అసలు బుద్ధి కుశలత ఏమాత్రం మనకి ఉపయోగపడుతుందని బుద్ధిని ఉపయోగించాడు. ఆ బుద్ధిని ఉపయోగించిన కారణం చేత ఈయనకు అర్థమైంది ఏంటంటే దేవతలకు శక్తిని, యశస్సుని, తేజస్సుని ఇస్తున్నది వేదమే. కాబట్టి ఆ వేదాన్ని వీళ్ళకి దూరం చేస్తే వీళ్ళని జయించడం అనేది చాలా అనితర సాధ్యమైన, సులభతరమైన విషయం అని ఆలోచన చేసి ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాడు. ఏ విధంగా? తపస్సు ద్వారా. ఎవరి గురించి తపస్సు చేశాడు? బ్రహ్మ గురించి. బ్రహ్మ దగ్గర వేదాలు ఉంటాయని, ఆయనే వేద స్వరూపుడని ఈయన ఆలోచన. అందుకని బ్రహ్మగారి గురించి 1000 సంవత్సరాలు మహా తేజవంతమైన తపస్సుని చేశాట. చేయటమే కాకుండా ఈ తపస్సు తాలూకు శక్తి ఏదైతే ఉందో ఇదంతా కూడాను ముల్లోకాలను కూడాను గడగడలాడించేంత తేజస్సుతో ఉన్నదిట ఆ తపస్సు. ఎవరు చేశారు అంత తపస్సుని? దుర్గముడు అనే రాక్షసుడు. అంత తపస్సుని మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై దుర్గముడిని ప్రసన్నం చేసుకున్నాడు కదా. దుర్గముడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నవాడే బ్రహ్మదేవుడు అడిగాడట దుర్గముణ్ణి, ఏం నాయనా ఎందుకోసం ఈ తపస్సు చేస్తున్నావు? నీకు ఏ వరం కావాలి అని అడిగాడు. అడిగితే అందరి రాక్షసుల్లాగా నాకు మరణం సంభవించకూడదు, నేను ఆ సమయంలో చనిపోకూడదు, నేను ఈ సమయంలో చనిపోకూడదు అని అడగల. ఇక్కడ బుద్ధి కుశలత ఉపయోగించాడు కదూ. అందుకని వేదంతో కూడుకున్న మంత్రభాగము మొత్తం కూడాను నాకు వశీకరణం అయిపోవాలి. అంటే నేను వాటిని చేజిక్కించుకోవాలి. అటువంటి వరాన్ని ఇవ్వండి. అది కూడా మీరు వరం ఇచ్చిన తక్షణమే జరగాలి.
అంటే ఏదో మళ్ళీ దానికి ఏదో ఒక పూజ యజ్ఞము చేస్తే కానీ వస్తాయి అని చెప్పొద్దు నాకు. మీరు తథాస్తు అన్న క్షణం నుంచి ఆ వేదాలన్నీ కూడాను నా వశం అయిపోవాలి అనే రీతిగా వరాన్ని కోరుకున్నాడు దుర్గముడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనారూఢుడై వచ్చాడు కదండి, సరే తథాస్తు అన్నాడు. అదేంటండి, వేదాలు ఇచ్చేస్తే మరి దేవతలు ఇబ్బందులు పడతారు కదా, మరి బ్రహ్మగారు అంత అవలీలుగా ఎలా ఇచ్చేశారు వరాన్ని అనే అనుమానం వచ్చింది కదా మనకి. ఎందుకు ఇచ్చారో తెలిసిన, ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క రకంగా వరాన్ని పొందినప్పటికీ కూడాను ఈ భూలోకానికి అనితర సాధ్యమైన శక్తి సంపన్నమైన ఒక అవతారం ఉద్భవించింది. తద్వారా మనకి చాలా చాలా మంచి కూడా జరిగింది, అంతే కదా. కొంత మంచి జరగాలి అంటే చెడుని అనుభవించక తప్పదు. అట్లాగే ఇక్కడ ఒక మహోన్నతమైన ఒక శక్తి ఉద్భవానికి బీజం పడింది ఆ వరంతో. ఈయన ఎప్పుడైతే తథాస్తు అన్నాడో ఆ క్షణం నుంచి కూడాను వేదాలు ఈయన వశమైపోయినాయి, దుర్గముడి వశమైపోయినాయి. ఈ దుర్గముడి వశం అయిపోయిన క్షణం నుంచి దుర్గముడు ఏం చేశాడు, ఇక దేవతలకి శక్తి క్షీణించింది వేదాలు లేకపోవడం చేత. అందుకని వెనువెంటనే అమరావతిని ముట్టడించాడు. అదేనండి ఇంద్రుడు ఉంటారు కదా, ఆ అమరావతిని ముట్టడించాడు. ఓపిక శక్తి సామర్థ్యం లేని దేవతలందరూ కూడాను వాళ్ళతో పోరు సలిపారంటే సలపలేదు. ఎప్పుడు కూడా ఒక తెలివైన వాడి లక్షణం ఏంటో తెలిసినా అండి, మనకి అనువుగా లేదు ఈ సందర్భం అనుకున్నప్పుడు పక్కకి తప్పుకోవడంలో తప్పు లేదు కదా. అంటే మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు, అనువు కాని చోట అధికులము అనరాదు. ఇప్పుడు మనకి సందర్భం అనుకూలంగా లేదు, పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం సమన్వయం పాటిద్దాం. కాస్త సమయం ఆగితే ఆ తర్వాత మన సందర్భం వస్తుంది, అప్పుడు మనం విజృంభించవచ్చు, మన శక్తిని పుంజుకొని మరి కాస్త ఎక్కువగా దాని గురించి పోరాడచ్చు కదా. అదే రీతిగా దేవతలందరూ కూడాను ఏం చేశారు, ఆయనతో పోరు సలపల. ఎటు వాళ్ళు అటు కొండల్లో కోనల్లో తలదాచుకున్నారు భయంతో. అట్లాగే ఇక్కడ అంటే పైన అమరావతిలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందంటే భూలోకంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందండి, ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో తెలిసిన, మహర్షులు రోజు కూడాను నదీ స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి గాయత్రి ఉపాసన చేసుకుని యజ్ఞయాగాది కార్యక్రమాలను సలిపిన తర్వాత వాళ్ళు ప్రపంచ శాంతి కోసం తపస్సును ఆరంభం చేసుకుంటారు. వాళ్ళ దినచర్య అదే. వారి కోసం వారు ఏనాడు కూడాను ఒక జపం కానీ తపస్సు కానీ హోమం కానీ చేసుకోరు. సమస్త మానవాళి కూడాను చాలా సంతోషంగా ఆరోగ్యంగా, పశుపక్షాదులు సైతం కూడాను సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ తాపత్రయం కదా. ఆ రీతిగానే వీరు రోజును ప్రారంభించడానికి సుముఖులయ్యారు. నదీ తీరానికి వెళ్ళి బ్రహ్మముహూర్తంలో స్నానాది కార్యక్రమాలు చేశారు. సూర్యుడికి అర్ఘ్యం విడవాలంటే మంత్రం చెప్పాలి కదా, ఆ మంత్రం స్ఫురణకి రావట్లా. ఏం జరిగిందో ఏమోలే అని ఏదో ఆలోచనతో అలాగే ఆశ్రమాలకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వీరు గాయత్రి ఉపాసన చేసుకోవాలంటే, జపం చేసుకోవాలంటే ఆచమనం చేయాలి కదా, మొదట సంకల్పం చెప్పుకోవాలి కదా. ఈ ఆచమన మంత్రం సైతం కూడాను వాళ్ళకి స్మరణకి రావటం లేదు. అంటే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని కేశవనామాలు చదువుకుంటాం కదా, అవి కూడా వాళ్ళు జ్ఞాపకానికి రావట్లేదు. ఎందుకని? దుర్గముడు చేసిన అకృత్యానికి ఫలితం అన్నమాట అది. అంటే మంత్రభాగంతో సహా ఆయనకి ఆధీనం అయిపోవాలని కోరుకున్నాడు కదా బ్రహ్మగారిని. ఆ కారణం చేత వీళ్ళకి మంత్రభాగం కూడా జ్ఞాపకానికి రావట్లా. తద్వారా ఏం జరుగుతున్నది భూలోకంలో అంటే యజ్ఞయాగాదులు జరగటం లేదు. ప్రపంచ శాంతి కోసం మహర్షులు చేస్తున్న మంచి మంచి
కార్యక్రమాలన్నీ కూడాను ఆగిపోయినాయి. తద్వారా ఏమవుతున్నది, సకాలంలో వర్షాలు కురవటం లేదు. ఆ వర్షాలు కురవకపోవటం చేత పశువులకి గ్రాసము, మనుషులకి ఆహారము కరువైపోయింది. భూలోకంలో పచ్చదనం అనేది సమసిపోయి బీడు భూములు, ఎట్లా అంటే మనకి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కరువు తాండవిస్తున్నది అనావృష్టితో. చాలా ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే కరువు అనావృష్టి అనగానే మనకు అర్థమైపోతుంది. వర్షపాతం లేకపోవటం మూలాన పంటలు పండకపోవటం, తద్వారా పశువులకి గ్రాసం, పంటలు పండితేనే కదండి వచ్చేది, వాటికి గ్రాసం కూడా ఉండట్లా. ఇవన్నీ లేకపోవటం ద్వారా ఏమవుతోంది, ఊరూరా కలేబరాల గుట్టలతో శ్మశానాన్ని తలిపించేలా ఉందిట భూమండలం అంతా కూడాను. ఇది చూశారు మహర్షులు, గమనించారు. వీళ్ళు తట్టుకోలేకపోయారు. మంచి వాళ్ళు ఎప్పుడూ కూడాను చెడుని సహించలేరండి, బాధని తట్టుకోలేరు, తల్లడిల్లిపోతారు. వీళ్ళు ప్రపంచ శాంతి కోసమే కదా ఇంత క్రతువుని సలుపుతున్నారు. అంటే ఉదయం యజ్ఞం చేయటం కానివ్వండి, విశేషమైన పూజలు చేయటం కానివ్వండి, తపస్సు చేయటం కానివ్వండి, తద్వారా భగవంతుని ఆరాధన ద్వారా సంక్రమించే పుణ్యాన్నంతా కూడాను వీళ్ళు నిస్వార్థంగా భూమండలానికి పంచిపెడుతున్నారు. ఆ కారణం చేతనే కదా భూమి అంతా కూడాను చాలా పచ్చగా, అదేంటి ఎట్లా చెప్పాలంటే సుభిక్షణ్యంగా ఉంటున్నది. అదే కదా కారణం. అట్లా లేకపోవటం వల్ల వీళ్ళు చాలా బాధపడ్డారు. ఏమండి మీరు ఇంతసేపటి నుంచి చెప్తున్నారు మంత్రభాగము వేదం అంటే, వేదం అంత ఉన్నదా అంటే అవును. ఇక్కడ మనం వేదం గురించి ఒక చిన్న విషయం చెప్పుకుందాం. వేదం మన భూమితో పాటే పుట్టింది, మనకంటే ముందు పుట్టింది, కానీ మనం దాంతోటే ప్రయాణం చేస్తున్నాం. వేదం చాలా మహోన్నతమైన విశిష్టతని సంతరించుకొని ఉన్నది. ఏమంటే వేదాన్ని మనం చెప్పలేం కదా, మనం వేదంతో ఎట్లా గడుపుతున్నామండి, మనతో వేదం ఎలా ఉందండి అని అనుమానం కూడా రావచ్చు మీకు. అది కూడా నివృత్తి చేస్తాను. వేదం మనతో ఎలా ఉందో తెలిసిన మంత్రభాగం రూపంలో ఉన్నది. వేదాన్ని మహర్షులందరూ కూడాను మథనం చేయటం ద్వారా కొంత మంత్రభాగాన్ని ఉద్భవించేలా చేశారంటే వేదంలోని కొంత సారాన్ని మంత్రభాగ రూపంలో మనకి అందజేశారు. అవే శ్రౌత స్మార్త కర్మలు అంటారు. శ్రౌతము అంటే గర్భాలయంలో, అంటే దేవాలయాల్లో పూజలు అవి జరుగుతూ ఉంటాయి, విశేషమైన అభిషేకాలు. ఈ పూజారి కానీ అర్చక స్వామి కానివ్వండి, వేదాలు చదివే వాళ్ళు గర్భాలయంలో ఉండే చదువుతారు ఆ మంత్రభాగాన్ని. అటువంటి దైవానికి సంబంధించిన మంత్రభాగాన్ని శ్రౌతము అంటారు. ఇక స్మార్త కర్మలు. స్మార్త కర్మలు అంటే మన మనుష్యులకి సంబంధించినవి, అనగా గర్భాధానం దగ్గర నుంచి ఉత్తర కర్మల వరకు ఈ మధ్యలో జరిగే ప్రతి ఒక్క క్రతువు కూడాను స్మార్త కర్మలు అంటారు. ఇది కూడాను వేదంలో భాగమే. ఇప్పుడు మనం చూసుకుంటున్న వాస్తు శాస్త్రం కానివ్వండి, జ్యోతిష శాస్త్రం కానివ్వండి, పంచాంగం కానివ్వండి, ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా అడుగుతారు, మా అబ్బాయికి పుట్టు వెంట్రుకలు తీయాలండి, మా మనవడికి, లేకపోతే మా అమ్మాయిని స్కూల్లో చేర్పించాలండి, ఒక మంచి ముహూర్తం చూసి చెప్తారా పురోహితులు గారు అని అడుగుతాం మనం. ఇవన్నీ కూడాను వేదాన్ని మనకి చాలా సులభమైన మార్గంలో అందచేయాలని మహర్షులు శ్రమపడి మనకి అందించిందే వేదం. ఆ వేదంతోనే మనం నడుస్తున్నాం. ఇప్పుడు ఈ నిమిషం కూడా ఎక్కడో ఒక చోట మహత్తరమైన క్రతువు జరుగుతూ ఆ మహత్తరమైన క్రతువుని జరిపిన యజమాని వేదంతో కూడుకున్న ఆశీర్వాదాన్ని అందుకుంటూనే ఉంటారు. అవునా కాదా? వేదం అంత గొప్పది. వేదం మనకి వాస్తవంగా చెప్పాలంటే భోజనం పెడుతోంది, అన్నం పెడుతోందండి. ఆ వేదం లేకపోతే మానవాళి సృష్టే లేదు. అంత గొప్పది వేదం. అంత గొప్ప వేదం మరి జీవనాధారం అయింది ఎవరికి? దేవతలకి. ఎలా అయింది? మనం సహజంగా ఆహారం తీసుకోవాలి అంటే అన్నం వండుకుంటాం, దాంట్లోకి అనుపాకాలు అంటే పప్పు, కూర, పచ్చడి, ఇలా రకరకాల పదార్థాలతో అన్నంలో మిశ్రమించుకొని తింటే మన శరీరానికి శక్తి వస్తుంది. ఆ శక్తిని ఉపయోగించే మనం మన పనులు చేసుకుంటాం. కానీ దేవతలు ఆహారం తీసుకోరు. వాళ్ళ ఆహారం ఏంటో తెలిసినా ఈ మునులు మహర్షులు చేసే యజ్ఞయాగాది కార్యక్రమాల్లో ఆవు నెయ్యి అంటే అజ్యం,
స్వాహా మంత్రంతో సమర్పించిన దాన్ని హవిస్సు అంటారట. ఆ హవిస్సునే వాళ్ళు ఆహారంగా స్వీకరిస్తారు. ఆ స్వీకరించిన హవిస్సు యొక్క శక్తే దేవతలకు ఆహారం. దాన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోసం ఉపయోగించుకోరు, మరల దాన్నే మేఘమండలికి సమర్పించి మనకి సకాలంలో వర్షాలు పడేలా చేస్తున్నారు, మనకి అనావృష్టి అతివృష్టి రాకుండా చూస్తున్నారు. అంటే ఇది ఒక సర్కిల్, అంతే కదా. మన కోసం మనం కష్టపడుతున్నాం, కానీ మహర్షులు దేవతలు వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడట్లా, మనుష్యుణ్ణి బ్రతికించడం కోసమే కష్టపడుతున్నారు. అంత గొప్పదిట. ఇటువంటి వేదాలని తస్కరించాడు కాబట్టి దుర్గముడు ఏమయ్యాడు? దుర్మార్గుడు అయినాడు. అవునా? మరి అటువంటి వేదాన్ని మళ్ళీ పొందాలి అంటే ఏం చేయాలి? మహర్షులందరికీ కూడాను వారి వారి జ్ఞాపక శక్తి వల్ల మంత్రభాగం గుర్తుకు రావట్లేదేమో అన్న ఆలోచనలో ఉన్నారు అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే వీళ్ళు మనుషుల గురించి ఆలోచించి ఒక సమీక్ష, ఒక సమూహంగా ఏర్పడి చర్చించుకోవటం ప్రారంభించారో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే భూలోకంలో మంత్రభాగం అనేది ఎవ్వరికీ కూడాను గుర్తుకు రావటం లేదు. అంటే ఏదో జరగబోతోంది, ప్రపంచానికి ఉపద్రవం ఏదో ముంచుకొస్తున్నది, మానవాళిని తుడిచిపెట్టే ప్రయత్నం ఏదో జరుగుతున్నది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలి, దీన్ని అవరోధంగా మనం భావించాలి. కాబట్టి మనం అమ్మని శరణు వేడుదాం అన్నారు. అంబ జగత్తునంతటినీ కూడాను పోషిస్తున్నది ఆవిడ. అందుకని కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని వేడుకోవాలని సంకల్పం తీసుకున్న వాళ్ళే మహర్షులందరూ కూడాను కలిసి కైలాసానికి వెళ్ళి అమ్మవారిని అడుగుతున్నారట. అమ్మ పరమేశ్వరి, జగత్ రక్షణి, మమ్మల్ని ఒక్కసారి కనికరించమ్మా, మేవేదన్నా తప్పు చేసి ఉంటే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని క్షమించు, ఈ ఉపద్రవం నుంచి మానవాళిని కాపాడమ్మా. తల్లే కదా, బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టి దాచుకుంటుంది, అలాగే మేము నీ బిడ్డలమమ్మా, మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాయమ్మా. మనుషులందరూ కూడాను ఆహారం లేక చాలా చాలా నీరసించారు. ఇది ఎన్ని సంవత్సరాలు గడిచిందని? 100 సంవత్సరాలు గడిచింది అలాగా. అంటే అప్పటికి కానీ వీళ్ళకి గుర్తుకు రాలా. అంటే ఒక చెడు యొక్క దాన్ని ఏమంటారంటే విశిష్టత, చెడు యొక్క ఫోకస్. ఇంకా మనకి వాడుక భాషలో చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఒక నెగిటివ్ ఎనర్జీ ఎలా ఎవాపరేట్ అయిందంటే భూమండలం అంతా కూడాను వాళ్ళకి ఒక మంచి పని చేయాలంటే ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఇంత సమయం పట్టింది వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసుకొని ఒకరిని ఆరాధన చేయాలి అనే సంకల్పం తీసుకోవడానికి ఇంత సమయం పట్టిందిట. అంటే చూడండి చెడు ప్రభావం ఎలా ఉందో. ఎప్పుడూ కూడా అందుకే అంటారు మన పెద్దలు, చెడు జోలికి వెళ్ళవద్దు. చెడు తీయగానే ఉంటుంది, కానీ దాని దుష్ఫలితాలు ఎలా ఉంటాయంటే మన జీవితం మనం ఎంత నాశనం చేస్తాయంటే జీవితాన్ని మనం కోలుకునే లోపు మన జీవితం అయిపోతుంది. మన జీవితాన్ని పునరుద్ధరించుకుంటానికి కూడా సమయం ఉండకపోవచ్చు బహుశా. అంత ప్రమాదకరమైనదిట చెడు. మహర్షులకే తప్పలేదు కదా, మనుషులం మనమెంత. కాబట్టి మనమెంత అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళంటే వాళ్ళు చేసేవేవో వాటి వల్ల వాళ్ళు పునరుద్ధరించుకుంటారు వాళ్ళ శక్తిని, కానీ మనకు ఆ శక్తి లేదు కదా. మనం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని కదా దాని అర్థం. ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమని అంటే చెడుకి చాలా దూరంగా ఉండాలి, చెడుని దగ్గరికి రానివ్వకూడదు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. అలా వీళ్ళ అమ్మని శరణు వేడారట. వేడిన తర్వాత అమ్మ ఎట్లా ఉంది? యోగ సమాధిలో ఉంది. ఆమె చాలా నిశ్చలమైన దృఢమైన తపస్సులో ఉన్నదిట. ఆ తపస్సులో ఉన్న ఆమె వీళ్ళ మాటలు వినగానే సంతోషించిందిట. అంటే ఈమెకి తెలుసు, కానీ అడగందే అమ్మైనా పెట్టదు అనేది ఒక నానుడి మనకి. అలాగే వీళ్ళు వచ్చి నన్ను అడగందే నేనేం చేయగలను, నేనేం చేయలేను కదా అని ఈమె కూడా మౌనంగా ఉన్నదని అర్థం అవ్వడు. వీళ్ళు వచ్చి ఎప్పుడైతే శరణు వేడారో అప్పుడు అమ్మ ఒక రూపాన్ని ప్రదర్శించిందిట. ఎట్లా ఉందో తెలిసిన ఆ రూపం? కాటుక కొండ వంటి శరీరం, కొండ
కాటుక. ఈ రెండు ఎలా ఉంటాయండి? కాటుక నలుపుగా ఉంటుంది, కొండ ఎలా ఉంటుంది? చాలా దృఢంగా, పెద్దగా, దృఢంగా, చాలా బండరాయిలాగా గట్టిగా ఉంటుంది కదా. అలా ఉన్నది ఆమె స్వరూపం. సహస్ర బాహువులు, అనంత బాహువులు వచ్చినాయి ఆవిడకి. అనంత బాహువులు అంటే చాలా చేతులు వచ్చినాయి. ఆ చేతుల్లో దివ్యాస్త్రాలు చాలా మిలమిలా మెరిసిపోతున్నాయి. మహిమాన్వితమైన ధనస్సు ఉన్నది. ఇంకా కాయగూరలు, ఔషధాలు, పళ్ళు, మళ్ళీ ఇంకా పూలు, పుష్పాలు, ఇవన్నీ కూడాను తీసుకొని అంత రూపుదాల్చింది ఆమె. ఇంకా ఆమె కన్నులు ఎలా ఉన్నాయో తెలిసినా, అసలే కాటుక వంటి శరీరం అని చెప్పారు, ఇంకా నల్లటి కాటుక వంటి, ఇంకా నలుపు, ఆ నలుపునే కాటుకగా ధరించింది ఆమె కన్నులకి. చూడండి, కాటుక వంటి శరీరము, అంతకంటే నల్లగా ఉండేటి కాటుకని ధరించి ఆమె దర్శనమిచ్చింది మహర్షులకి, తన బిడ్డలకి. ఎప్పుడైతే ఈమె ఇలా దర్శనం ఇచ్చిందో వాళ్ళుట చాలా ఆనందించారట. ఆ స్వరూపం భీతి కొలిపేలా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి, ఆ మహర్షులకి ఎలా కనిపించిందట అమ్మవారు? చాలా లావణ్యంగా, సౌజన్యంగా, చాలా ప్రశాంత వదనంతో ఉన్న అమ్మలా కనిపించిందిట. అదేంటండి, మీరు వర్ణించేదేమో భయంకరంగా ఉన్నది, వాళ్ళకి కనిపించిందేమో లావణ్యంగా ఉన్నది, ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే, ఒక శిశువు ఉన్నాడు, 6 నెలల శిశువు ఉన్నాడండి. తల్లి ఏదో కష్టపడి పొలంలో పనిచేసి వచ్చింది. పనిచేసి రాగానే పిల్ల పాలకి ఏడుస్తాడు కదా. ఆమె శరీరం అంతా స్వేదంతో, మట్టితో చాలా దుర్వాసన వస్తున్నది. అయినా కూడా బిడ్డ ఏడుస్తున్నాడు. వాడిని దగ్గరికి తీసుకుంటే కానీ ఆ ఏడుపు ఆపడు. తల్లి కోసం ఏడుస్తున్నాడు ఆ శిశువు. ఆమె ఏం చేస్తుంది? స్నానం చేసి వచ్చేదాకా పిల్లాడు ఆగుతాలే అని ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అమాంతం ఆ బిడ్డని పొత్తిళ్ళలోకి తీసుకొని, లేదు నాన్న ఏడవకు, అమ్మ దగ్గరే ఉంది కదా అనగానే ఆ శిశువు ఏడుపు ఆపేస్తుంది. అమ్మని చాలా ప్రేమగా చూస్తాడు, ఆకర్షణీయంగా చూస్తాడు. ఆ శిశువుకి అమ్మ చెమటతో ఉన్నదా, దుర్వాసన వస్తున్నదా, మట్టిగా ఉన్నదా అనేది ఉండదు. ఆ శిశువుకి అమ్మ సౌందర్యంగానే కనిపిస్తుంది. అట్లాగే ఈ మహర్షులకు కూడా అమ్మవారు చాలా సౌందర్యంగా, ఆనందదాయకంగా కనిపించగానే ఎప్పుడైతే వీళ్ళు ఇంత బాధపడుతున్నారో, అమ్మ కంట్లో నుంచి చాలా తీవ్రమైన వర్షపాతం, నీళ్ళు అలా జాలువారాయట ఆమె కన్నుల నుంచి. ఎన్ని రోజులు? 9 రోజులు. ఎన్ని కన్నులు? సహస్ర నేత్రాలతో, 1000 కళ్ళుతో ఆమె వర్షించేటప్పటికి భూమండలం అంతా కూడాను సెలయేళ్ళు, కూపాలు అంటే బావులు, తటాకాలు, చిన్న చిన్న సెలయేళ్ళు, కొలనులు, ఇలాంటివన్నీ ఏవైతే బీడు భూమిగా ఎండిపోయి నీళ్లు లేక ఉన్నాయో అవన్నీ కూడాను పొంగి పొర్లేంత వర్షపాతం పడిందిట. భూమండలం అంతా కూడాను చాలా పచ్చగా ఉన్నదిట. వర్షపాతం పడింది కదా, ఇక భూమి పులకించింది. అట్లా అనగానే వీళ్ళు చాలా సంతోషించారట. సంతోషించి ఆనందంతో ఇట్లా అంటున్నారు అమ్మని. ఏమన్నా తెలుసునా? నమో వేదాంత వేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణి స్వమయాయ సర్వ జగద్విధాత్రే నమో నమః. అమ్మా, వేదాలకు వేదం నువ్వు, వేదాంత స్వరూపినివి. మా కోసమే ఏదో ఒక రూపును దాల్చి మమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటున్నావు. నీ నేత్రాల నుంచి ఇంత వర్షం జాలువారిందంటే మమ్మల్ని చూసి నీ హృదయం ఎంతలా కరిగిందమ్మా అంటే, హృదయం కరిగిందిట. బిడ్డ ఏడుస్తుంటే అమ్మ గుండె ఎంతలా విలవిల్లాడిపోతుంది కదా. అలాగా మహర్షులు ఆర్తనాదాలకి ఈమె గుండె కరిగిపోయి వర్షంగా ఆమె సహస్ర నేత్రాల నుంచి కూడాను వర్షం 9 రాత్రులు కురిసిందిట. ఇటువంటి వర్షం కురిసేటప్పటికీ భూమండలం అంతా పచ్చగా సుభిక్షణ్యంగా ఉండేటప్పటికీ కొండల్లో, కోనల్లో అప్పటిదాకా దాక్కుని ఉన్న దేవతలందరూ కూడాను బయటికి వచ్చారు. బయటికి వచ్చి మహర్షులతో కలిసి ఆమెని వీళ్ళు కూడా స్తుతిస్తున్నారు.
అంటే వేదాంత స్వరూపినివని, సర్వదా మమ్మల్ని రక్షించే మాతవని, జగత్ రక్షిణివని, శతాక్షిగా నిన్ను ఎంతగానో ఆరాధనాపూర్వకంగా మేము శతాక్షి అని పేరు పెట్టి నిన్ను పిలుచుకుంటామమ్మా అని వీళ్ళు చెప్తూ ఆమెని స్తుతిస్తున్నారు. అమ్మని స్తుతిస్తున్నప్పటికీ కూడా వీళ్ళ ఓపిక లేదు, ఆహారం లేదు కదండి పాపం. అందుకని వీళ్ళు అదే చెప్పారు అమ్మకు కూడా. ఏమని? అమ్మ నిన్ను ఇంకా స్తుతించాలని ఉన్నది, కానీ వాస్తవానికి మాలో ఓపిక లేదు కాబట్టి నిన్ను స్తుతించలేకపోతున్నామమ్మా అన్నారట. అనగానే ఆమె అనంత బాహువుల్లో తీసుకొచ్చింది కదండి, ఉద్భవిస్తూనే ఏం తీసుకొచ్చింది? కాయగూరలు, ఔషధాలు, ఫలపుష్పాలు అన్నీ తీసుకొచ్చింది కదా. ఎవరెవరు ఏదైతే తింటారో అది వాళ్ళకి అందించిందిట అమ్మ. ఒక కుటుంబం ఉన్నదండి, ఆ కుటుంబంలో 10 మంది సభ్యులు ఉన్నారు, కానీ అమ్మ ఒక్కతే. రకరకాల కూరలు రకరకాలుగా వాళ్ళకి ఇష్టం. ఒక్కటే వండి 10 మందిని తినమంటే తినలేకపోవచ్చు. ఒకళ్ళకేమో ఒక రకం ఇష్టం, ఇంకొకరికి పప్పు ఇష్టం, ఇంకొకరికి వేపుడు ఇష్టం, ఇంకొకరికి చారు ఇష్టం, ఇంకొకరికి సాంబార్ ఇష్టం. ఇలా ఒక్కొక్కరికి ఇష్టమైన పదార్థం ఎలాగైతే అమ్మ ఓపికగా వండి పెట్టి వాళ్ళ కడుపు నింపుతుందో అలాగే ఈ జగదంబ కూడా వీళ్ళకి ఔషధాలు తినే వాళ్ళకి ఔషధాలు, కాయగూరలు తినే వాళ్ళకి కాయగూరలు, పళ్ళు తినే వాళ్ళకి పళ్ళు, ఇలా ఏదైతే తింటారో వాళ్ళకి అది అందించి వాళ్ళ ఆకలి బాధని తీర్చిందిట. ఈ భూలోకంలో జరుగుతున్న ఈ హర్షధ్వానాలన్నీ కూడాను మిన్నంటాయి. అంటే దుర్గముడు ఆక్రమించిన అమరావతి వరకు చేరినాయిట. దుర్గముడికి అనుమానం వచ్చింది, ఆర్తనాదాలు కదా వినాలనుకుంది ఈయన, హర్షధ్వానాలు వినపడుతున్నాయి. వినపడేటప్పటికి సేవకుని పంపించాడు. ఏదో జరుగుతున్నది, వెళ్ళి చూసి రాపో అని ఒక సేవకుని పంపించాడు. సేవకుడు వెళ్ళాడు. వెళ్ళి చూసి అమ్మో అమ్మో ఇంకేమైనా ఉందో ఏంటి ఇదంతా జరిగిపోతుంది, ఇదేదో దేవర వారికి విన్నవించాలి అని చెప్పి చాలా వేగంగా దుర్గమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. దేవరా చాలా ఉపద్రవం ముంచుకొచ్చేస్తుంది అన్నాడు. ఏమైంది సేవక అన్నాడు దుర్గమ్ముడు. ఏమైనాది ఏమిటి దేవరా? కింద భూలోకంలో అందరూ ఏమిటో ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు, ఆహారం తీసుకుంటున్నారు. అసలు బీడు వారిన భూమంతా కూడాను పచ్చగడ్డితో చాలా పచ్చగా ఉంది స్వామి. నాకు అది నచ్చడం లేదు దేవరా, మీరు ఎలా ఉండాలనుకున్నారు అది ఎలా ఉన్నది, వాళ్ళ ఆనందాన్ని భరించలేకపోతున్నాను దేవరా, మీకు ఎలా ఉన్నదో అన్నాడు. అనేటప్పటికి ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో దుర్గమ్ముడికి పౌరుషం వచ్చేసింది, కోపం వచ్చింది. అంతే కదా, ఒకరిని బాధ పెట్టాలి అనుకున్నప్పుడు వాడు బాధపడుతూనే ఉండాలి. వాడు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, బాధ పెట్టేవాడికి సంతోషంగా ఉండదు. వీడు ఎలా సంతోషంగా ఉంటున్నాడో, నేను ఇంత బాధ పెడుతున్నా, బాధపడాలి కదా, వీడు బాధపడట్లేదు అని ఇంకా ఉక్రోషం వచ్చేస్తుంది బాధ పెట్టిన వాడికి. అలాగే దుర్గమ్ముడికి కూడా ఉక్రోషం వచ్చి సేనంతా కూడాను తీసుకొని వాళ్ళ మీద దండయాత్ర చేయాలని సంకల్పించి భూలోకానికి వెళ్ళాడు. వెళ్ళగానే దేవతలు, మహర్షులు సైతం కూడాను, మహర్షులు సాధారణంగా ఆయుధాలు పట్టరు, కానీ భూమండలంలో ఉన్న మనుష్యులని కాపాడుకోవటం కోసం వాళ్ళు కూడా ఆయుధాన్ని పట్టవలసి వచ్చింది. ఆ సందర్భంలో మనుష్యుల కన్నా ముందు వేదం గురించి, వేదాన్ని కాపాడుకోవాలని వేదం కోసం కత్తి పట్టారు. వాళ్ళు ఆయుధాన్ని పట్టి యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉన్నారు. ఒక్కసారి భోజనం చేయగానే శక్తి వస్తుందా? రాదు కదా. అంటే ఓపిక వచ్చి రానట్లుగా ఉన్నారట వీళ్ళు. ఉండేటప్పటికి అమ్మ గమనిస్తుంది అన్నీ కూడాను. అమ్మ కదండి, గమనించకుండా ఎలా ఉంటుంది? వీళ్ళు వెళ్తున్నారు, పోరాడుతున్నారు, అలసిపోయి మళ్ళీ వెనుదిరిగి వస్తున్నారు. ఇలా చూసింది అమ్మ. అమ్మో నా బిడ్డలు కష్టపడుతున్నారు అని చెప్పి ఏం చేసిందిట, రాక్షస సైన్యం కబలించలేని విధంగా ఈ మహర్షులకి దేవతలకి కూడాను ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసిందిట అమ్మ. రక్షణ వలయం.
ఎలాగంటే ఇప్పుడు ఒక అమ్మ చక్కగా పని చేసుకుంటోంది, తప్పటడుగులు వేస్తూ ఒక బిడ్డ తిరుగుతున్నాడు అనుకోండి ఇంట్లో, అమ్మ ఎక్కడో కిచెన్లో ఉంది, పిల్లాడు ఎక్కడో హాల్లో ఉన్నాడు. అమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు గడప తగలచ్చు, బల్ల తగలచ్చు, ఏదైనా గట్టు తగిలి ముందుకు పడచ్చు, దెబ్బ తగులుతుందేమోనని అమ్మకి కంగారుగా ఉంటుంది. ఆ సమయం ఏం చేస్తుందో తెలిసిన ఒక మెత్తడి బొంత లాంటిదో పరుపు లాంటిదో ఏర్పాటు చేసుకుంటుంది తన దగ్గరే. ఒక మెత్తడి 4 దిల్లు చుట్టూతో పెడుతుంది, ఒక వలయం లాగా. ఇప్పుడు బిడ్డని తన కళ్ళ ముందునే ఉంచుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, బిడ్డ లేచినా కూర్చున్నా ఒరిగినా దెబ్బ తగలదు బిడ్డకి. ఒక సేఫ్ సెక్యూరిటీ జోన్లో ఉంటాడు పిల్లాడు కదా. అప్పుడు అమ్మ ప్రశాంతంగా పని చేసుకుంటుంది. అట్లాగే అమ్మ కూడా ఏం చేసింది, తన బిడ్డలందరికీ కూడాను ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి ఆమె శరీరంలో నుంచి కొన్ని శక్తులు ఉద్భవించేలా చేసిందిట. దేనికో తెలిసిన, బిడ్డల్ని కాపాడుకోవటానికి, వాళ్ళతో అసురులతో యుద్ధం చెయ్యడానికి కొంతమంది శక్తుల్ని ఉద్భవించిందిట. వాళ్ళు ఎవరో తెలిసిన, కాళీ, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తునజ, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, ఇట్లా అనేక రకమైన దివ్యమైన శక్తులు ఆమె శరీరంలో నుంచి ఉద్భవించాయట. ఉద్భవించి ఈ అసుర గణాలు ఏవైతే ఉన్నాయో ఈ అసుర గణాలతో పోరాడుతున్నారట. పోరాడి చాలా రోజులు యుద్ధం జరిగిన తర్వాత రాక్షసులందరూ కూడాను మరణించారు. ఇక దుర్గముడు ఒక్కటే మిగిలాడట. ఈ దుర్గముడు ఏం చేశాడట, శక్తులన్నిటినీ కూడాను పరాజయ పాలన చేశాడట. అంటే ఎంత శక్తి ఉన్నది ఈయనకి, ఎందుకు ఉన్నది అంత శక్తి అంటే, శక్తివంతమైన వేదం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయనకి అంత శక్తి వచ్చింది. అందుకని మిగతా దేవతల్ని సైతం కూడాను ఎప్పుడైతే అమ్మ ఉద్భవించిన శక్తుల్ని పరాజయం చేశాడో అప్పుడు సాక్షాత్తు ఈ శాకంబరి శతాక్షే రంగంలోకి దిగిందిట. అమ్మ కూడా చాలా తీవ్ర స్థాయిలో పోరాడిందిట. అయినా కూడా ఆమె వేస్తున్న దివ్యాస్త్రాలని ఈయన నాశనం చేసేస్తున్నట్ట దుర్గముడు. ఇక అమ్మ కోపం వచ్చింది. ఆ రోజు అట్లా అయిపోయింది. ఇట్లా 9 రోజులు 10 రోజులు యుద్ధం జరిగింది. 11వ రోజున ఇక విజయం నాదే. ఇన్ని రోజులు చెయ్యలేని యుద్ధం ఈ ఒక్కరోజు ఆవిడ చేస్తుందా, చెయ్యదు అనే ఒక ధైర్యం, అహంకారంతో కూడుకున్న ధైర్యం. ఆ ధైర్యంతో రణరంగంలోకి అడుగుపెట్టాడు దుర్గముడు. అడుగుపెట్టగానే ఈమె ఒకేసారి 5 బాణాలను వదిలిందండి. వదిలేటప్పటికీ ఈయన ఒకే ఒక అస్త్రంతో ఆ 5 బాణాలను కూడాను సమూలంగా అవి నిర్జీవం అయ్యేలాగా చేశాడు. అమ్మకి కోపం వచ్చింది. ఏంటి వీడి ధైర్యం ఏంటి అని ఒకేసారిగా ఏకకాలంలోనే ఆమె యుద్ధం చేయదలిచింది. అంటే ఏకకాలంలోనే అంటే ఒకేసారి 2 బాణాలు వేసేటప్పటికి రథానికి ఉన్న 4 చక్రాలు, 4 బాణాలు వేసేటప్పటికి 4 చక్రాలు విరిగిపోయినాయి. రథ సారథిని కొట్టేసింది ఒక బాణంతో. 2 బాణాలతో దుర్గముడి కళ్ళును పొడిచింది. 2 బాణాలతో ఆయన చేతుల్ని విరిచేసింది. ఒక బాణం కొట్టి ఆయన రథం పైన ఉండే జెండా ఉంటుంది కదా, దాన్ని పడేసింది. 2 బాణాలు 3 బాణాలు ఒకేసారి వేసేటప్పటికి దుర్గముడి గుండెని చీల్చి ఆయన మరణానికి కారణమైంది. అంటే ఈ అస్త్రాలు, ఈ బాణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఏకకాలంలోనే వెళ్ళినాయట. అప్పుడు మరణించాడు దుర్గముడు. దుర్గముడు ఎప్పుడైతే సంహరించబడ్డాడో అప్పుడు అతనిలో నుంచి కొంత వెలుగు వచ్చి అమ్మవారిలో ఐక్యమైందిట. ఇలా మహాశక్తి స్వరూపిణిగా సంహరించిన దుర్గముని చూసిన, ఆ అమ్మవారిని చూసిన ఈ మహర్షులు ఆమెని శాంతపరిచేలాగా చాలా శాంత వచనాలతో, శ్లోకాలతో ఆమెని శాంతపరిచారట. స్తుతించిన తర్వాత ఆ స్తుతి కూడా ఎలా ఉందో తెలిసిన, నమస్సాకాంబరి శివే నమస్తే సతలోచనే సర్వోపనిషదుష్టే దుర్గమాసురనాశిని. అమ్మ, దుర్గముణ్ణి సంహరించావు కదా, నువ్వు శాకాంబరివి,
అమ్మా మమ్మల్ని రక్షించావు, వేదాలని కాపాడావమ్మా అని చెప్పి వీళ్ళు చాలా ఆమెని స్తుతించారట. స్తుతించిన తర్వాత వీళ్ళు అమ్మవారిని పూజించారట పుష్పాలతో. ఎప్పుడైతే వీళ్ళు అంతగా ఆమెని స్తుతించి పుష్ప వర్షాలతో ఆమెని పూజ చేశారో అప్పుడు ఆమె చాలా శాంతంగా మారిపోయిందిట. అంటే అంత కొండంత శరీరము, మామూలు శక్తి స్వరూపిణిగా పార్వతి ఎలాగైతే మనకి అవతారంగా కనపడుతుందో అలాగా కనిపించిందిట. అప్పుడు ఆమెలో నుంచి కొంత వెలుగును తీసి, అంటే వేదాలు ఇందాక చనిపోయిన తర్వాత దుర్గమ్మడిలో నుంచి కొంత వెలుగు ఆమెలోకి వెళ్ళింది అనుకున్నాం కదా, అది వేరే ఏం కాదు, దుర్గమ్ముడు అపహరించిన వేదం. ఆ వేదాలని తీసి ఈమె బ్రహ్మకి ఇచ్చిందిట. వీళ్ళు బ్రహ్మగారినే ముందు పెట్టుకుని అమ్మవారికి పూజ చేశారట. అందుకని బ్రహ్మకి అందించిందిట. అందించి చూడండి, మీరు చాలా, మీకు ఒడిదుడుకులు చాలా వస్తాయి జీవితంలో, ఆ ఒడిదుడుకుల్ని పోయేలాగా నా ఈ రూపాన్ని మీరు పూజించుకుంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నదిట. ఏ రూపంతో? శతాక్షి శాకాంబరి రూపంతో కాదు, కానీ తపస్సు, ధ్యానము, భగవద్ ఆరాధన, ధైర్యము, ఈ శక్తిపూర్వకమైన ఈ ఆరాధన ద్వారా, అంటే దుర్గా అనే పేరుతో నేను పిలువబడతాను అని చెప్పాను కదా, ఇటువంటి ఈ శక్తి స్వరూపిణైన ఈ దుర్గని ఆరాధన చేయటం ద్వారా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండుగాక అని వాళ్ళకి చెప్పి ఆమె అంతర్ధానమైందిట. ప్రియ భగవద్ బంధువులారా, మన జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండవు. రాకపోతే మనిషి జీవితం చాలా చప్పగా ఉంటుందిట. కానీ అవి వస్తూ ఉంటేనే మనకి సుఖం విలువ తెలుస్తుంది, అంతే కదా. అట్లాగే దైవారాధన చెయ్యటం వల్ల మనకి వచ్చే కష్టాలు, ఈతి బాధలు తొలగించుకోవచ్చు. ఎప్పుడూ కూడాను చెడుకి దూరంగా ఉండాలి, చీకటికి అంతకన్నా దూరంగా ఉండాలి. ఈ కథ ద్వారా మనకి తెలుస్తున్నది, ఇటువంటి చీకట్లు కమ్ముతున్న సమయంలో కూడా శక్తి, భగవంతుడే శక్తి రూపంలో మనకు ఒక చిన్న వెలుగులా వచ్చినప్పటికీ కూడాను మన జీవితంలో గొప్ప విజయాలని అందిస్తాడని కదా తెలుస్తున్నది. అటువంటి విజయాలని మనమందరం అందుకోవాలని తెలియజేసుకుంటూ ఓం శ్రీహరి.